రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుని రాహుల్ గాంధీ ఫోటో పెట్టుకుని ఎన్నాళ్ళు గడుపుతారు ఇంకా? ఇస్తే వెరీ గుడ్, ఇవ్వకపోతే కూడా గుడ్. బీజేపీలో వెళ్తారని ఏదో టాక్ నడుస్తుంది ఇప్పుడు ఈ మధ్యన. ఎస్, 100%. యుద్ధం మొదలెట్టిన తర్వాత మోదీకి బాగా సపోర్ట్ చేశారు. ఇండియా చూస్తే మన మిలిటరీ స్టాండర్డ్ వే అబౌవ్. రైట్ నౌ సిచ్యువేషన్ ఏంటంటే సీజ్ ఫైర్ టోటలీ నేను అగేన్స్ట్. మోదీ తీసుకున్నారా లేకపోతే త్రివిధ దళాధిపతులు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉన్నారా? ఇందిరాగాంధీ ఎట్లా చేసింది? ఐరన్ లేడీ అని పేరు మహిళ ఉన్న తర్వాత ఇప్పుడు మోదీ గారు అదే మాట్లాడుతున్నారు, పీఓకే మాకు కావాల్సిందే. మసూద్ అజహర్ తమ్ముడు రౌఫ్ 2001లో పార్లమెంట్ అటాక్ కి వాడు చనిపోతే పాకిస్తానీ ఆర్మీ సల్యూట్లు కొడుతున్నారు. ఎవరో మోడీ మీద దీనికి సంబంధించి ప్రెషర్ తీసుకొస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అది కనిపిస్తున్నది, దానికోసం ఇండియాకి డిసప్పాయింట్మెంట్ అవుతుంది. ఇంకా ముందుకు వెళ్తే కనుక మనం ఇంకా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, మనం కానీ వాళ్ళు కానీ. ఈ లంగా కంట్రీకి కాంప్రమైజ్ ఎందుకు చేస్తారు? వీడు కుక్క. ఎందుకని కనిపెట్టలేకపోయారు పెహల్గాం వ్యవహారం జరుగుతుందని చెప్పి. భార్యల ముందు పిల్లల ముందు మతం అడిగి లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదువు అని చెప్పి కొట్టినారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు కొంచెం కాంగ్రెస్ పార్టీ వెనకాడుతోందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ మొత్తం సిచ్యువేషన్ మా ఫేవర్లో లేదు. సో అసలు ఎన్ని పథకాలు అమలవుతున్నాయి, ఏం జరుగుతోంది అసలు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు? దానిలో హాఫ్ అమలు అవుతలేదు. దానికి మెయిన్ రీజన్ డబ్బులు. బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ భయపడుతోంది మొన్న సభ జరిగిన తర్వాత నుంచి. దొంగలంగా స్టేట్ అయిపోయింది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పాలి. ఎవరిది? మాది. సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 4th పొజిషన్లో ఉంది. ఎందుకు మాజిద్ హుస్సేన్ మిమ్మల్ని పౌడర్ అని పిలుస్తుంటాడు? మీరు డ్రగ్స్ తీసుకుంటారని చెప్పి మీ మీద ప్రధాన ఆరోపణ. వాళ్ళ బాస్కినే చెప్తా, వీడు ఎవరు బచ్చానా కొడుకు. కాంగ్రెస్ లోనే ఎమ్మెల్యే అవుతాడు ఫిరోజ్ ఖాన్ గారు. నామినేటెడ్ పోస్టులు తీసుకొని చైర్మన్లు అయ్యి ఏం చేస్తాం రా భయ్? రేవంత్ గారి మీద అభిప్రాయం అన్ఫార్చునేట్ అని చెప్పినా కదా. కేసీఆర్ గారి మీద అభిప్రాయం ఏంటిది? పులి